ఎవ్రీబడి ఈజ్ అకౌంటబుల్ టు సమ్మన్ ఇన్ దిస్ వరల్డ్. యు అండర్స్టాండ్? అకౌంటబిలిటీని మిస్ చేయకండి, అకౌంటబిలిటీని దాటకండి. చివరికి దేవుడు మనల్ని అందరినీ లెక్క అడుగుతాం. ప్రతి ఒక్కడు దేవుడు నియమం ప్రకారం. భార్య, భర్త, బిడ్డలు. ఇది ఈ ప్యాటర్న్ చూసినప్పుడు తల్లిదండ్రులకి బిడ్డలు లెక్కప్ప చెప్పాలి, భార్య భర్తలకు ఒకరికొకరు లెక్కప్ప చెప్పుకోవాలి, భర్తకు మాత్రం కాదు ఒకరికొకరు లెక్కప్ప చెప్పుకోవాలి. ఇట్ ఈస్ బీయింగ్ అకౌంటబుల్ టు ఈచ్ అదర్. భార్యకు తెలియకుండా భర్త చేయకూడదు, భర్తకు తెలియకుండా భార్య చేయకూడదు. తప్పది. నా ఇష్టం అనకూడదు, తప్పది. నా సంపాదన నా అసలు దట్ ఈస్ అన్ అబ్యూస్. దేవునికి వాక్యానికి విరోధమైంది. ఇద్దరు ఏక శరీరమైన వన్. నీ దేహంలో ఏం జరిగినా మొత్తం దేహం మొత్తం తెలుస్తుంది. ఇట్ ఈస్ దట్ యూ కమ్ యాజ్ వన్ ఇన్ బాడీ, వన్ ఇన్ మైండ్, వన్ ఇన్ స్పిరిట్. అప్పుడే దేవుడు వారి పక్షాన్ని నిలబడతాడు. ఎక్కడైతే విభజన కనబడతాడో, ఎక్కడ డివిజన్ కనబడతాడో అక్కడ అపవాది ఉంటాడు, దేవుడు ఉండడు. వేర్ దర్ ఇస్ యూనిటీ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హవర్స్ దేర్, లివ్స్ దేర్. దేవుడు వాక్యం చూసినప్పుడు ఈరోజు చాలామంది ఇండిపెండెంట్గా కోరతారు. ఇండిపెండెంట్ కోరే ప్రతిసారి తప్పులోకి దిగిపోతారు. రహస్య పాప జీవితాల్లోనే బ్రతుకుతాం చూస్తాం. ఎవడన్నా ఇండిపెండెంట్ ఎక్కువ కోరండి, ఏదో రహస్య జీవితం బ్రతుకుతున్నాడు అని అర్థం. బీ వెరీ కేర్ఫుల్. నెక్స్ట్, రిజెక్షన్ ఫీల్ అయిన వారు ఓర్కన అఫెండ్ అయిపోతారట. ఓర్కన అఫెండ్ అయిపోతారట. ఏముండదు, 10 మంది గురించి ఆడు ప్యాంటు చూడు, కొంచెం ఇట్లా కొంచెం చూడు అన్నావు అనుకో, అంతే అయిపోయింది. రంగులు ప్యాంట్ వేసాడరా అన్నావు అంటే అయిపోయింది. ఎందుకు నువ్వు నా ప్యాంట్లు రంగులు, ఇందుకు నా గురించి అట్లా మాట్లాడను. దే గెట్ అఫెండెడ్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్. 10 మంది కూర్చొని నవ్వుకుంటా, ఆ రోజు తను అట్లాడింది అనకూడదంట, నువ్వు అన్నదే అనకూడదంట, నువ్వు చేసిందే చెప్పకూడదంట. అఫెండ్ అయిపోతారంట. పీపుల్ who get offended or someone who's been rejected in the past, the trauma is big. అందుకనే ఆ చిన్న మాట చాలు నీ బ్రూజ్ మీద దెబ్బ కొట్టినట్టు వెంటనే రియాక్ట్. కానీ మీరు అయ్యుతున్నారు లేకపోతే మీరు చూస్తున్నారు. బీ అలర్ట్. ఇటువంటి వారిని దేవుడు స్వస్థపరుస్తానికి సమర్థుడు. అట్లాంటి వారిని దేవుడు స్వస్థపరుస్తానికి సమర్థుడు. అలాంటి వారిని స్వస్థపరుస్తానికి, బాగు చేస్తానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడని దేవుడు నాకు తెలియజేస్తుంది. యేసుప్రభు చెప్పి చూపించాడు. లెట్ నోబడీ డిసీవ్ యూ. నీ బ్రతికింతే అని. మేబీ నీ జీవితంలో యు ఆర్ ఈజీలీ అఫెండెడ్. మీరు అనొచ్చేమో, మీకేం తెలుసు నా జీవితంలో జరిగిన అవమానము. ఎంత అవమానం అని మాట్లాడుకుంటామంటే, నీకు అవమానమా నాకు అవమానం ఇద్దరు వాదించుకుంటే కూర్చోవచ్చు. కానీ ఎంత అవమానం కాదు. బాగుపడటానికి సిద్ధపడతావా? స్వస్థపడకూర్చున్నావా? డూ యు వాంట్ బి హీల్డ్? దట్స్ అ పాయింట్. వారు నీ గురించి ఏమన్నారు కాదు. ఐ డోంట్ కేర్ వాట్ దే స్పీక్, ఐ ఓన్లీ కేర్ వాట్ ఐ రిసీవ్ అవుట్ ఆఫ్ ఇట్. అందుకని అన్నా, నువ్వు నిజంగా దేవుని ప్రేమను అనుభవించిన వ్యక్తులు వారు అన్నారు, నీకేం తెలుసే నా బ్రతుకు, ఆయన ఉన్నాడు, ఆయన అడుగు. ఇన్ఫాక్ట్ నన్ను ప్రేమించే దేవుడు మౌనంగా ఉంటాడంటావా? ఆయనను ప్రేమించిన వారిని దూషిస్తా ఉంటే ఊడుకునే దేవుడా? బైబిల్ జాగ్రత్త చదివి చూడు ఏం చేస్తాడో. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నేను శపించిన వారిని, వీళ్ళు నన్ను ఆశీర్వదిస్తాం గొప్ప, వీళ్ళు నన్ను శపిస్తాం గొప్ప. దేవుడు నన్ను ఆశీర్వదించి దేవుడు వారిని శపిస్తాం గొప్ప. దేవుడు శాపానికి మించి ఎవడని శాపం పెట్టగలడు? నువ్వు నిజంగా దేవుని ప్రేమలో ఉన్న వ్యక్తి అయితే ఎందుకు భయపడతావు? కొంతమంది నాకు శాపాలు పెట్టేస్తారండి. దేవుడు లేడా నీకు? నువ్వు దేవుడితో సరిగున్న వారు అయితే దేవుడికి చెప్పుకో, దేవా ఇదిగోనయ్యా నన్ను చెప్పిస్తారే,